వాడి పాఠశాలలో చదువుకున్న 1997-98 బ్యాచ్ విద్యార్థులందరూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రస్తుతం వారందరూ వేరే వేరే ఉద్యోగాలలో స్థిరపడి 26 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు రఘు సార్, కేశవరెడ్డి సార్, లక్ష్మారెడ్డి సార్, రవీందర్ రెడ్డి సార్ విచ్చేసి వారి పాత విద్యార్థులతో వారి అపురూపమైన సమయంను వెచ్చించి విద్యార్థులందరినీ ఆశీర్వదించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయ బృందంను విద్యార్థులందరూ సత్కరించారు. ఈ సమ్మేళనానికి ముఖ్య కారకులైన రమేష్, సురేష్, శివ, క్రాంతి కుమార్, సుజాత, రోజా, భవానీ మరియు మిగతా స్నేహితులందరూ హాజరై విజయవంతం చేశారు. సంతోషంగా ఉంది. మళ్ళీ వసంత పంచమి రోజు కలిసినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఆ సరస్వతీదేవి మా మీద ఉంది కాబట్టి కలిసినాం. మేము ఇలాగే ఎప్పటికీ కలుసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉన్నత పాఠశాల కుమారవాడిలో మేము 26 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మిత్రులందరం ఒక గెట్ టుగెదర్ పార్టీ చేసుకొని ఈరోజు వసంత పంచమి రోజున 26 వసంతాలను ఒకటే రోజుగా మేము వేదిక ద్వారా అందరం ఏర్పాటు చేసుకొని కలవడం జరిగింది. మా విన్నపాన్ని మన్నించి వచ్చిన ఉపాధ్యాయులకు వారికి మా కృతజ్ఞతలు. మరియు మా తోటి విద్యార్థులు కాల్ చేయగానే స్పందించి దూర ప్రాంతాల నుంచి ప్రయాసాలతో విచ్చేసిన వారందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఇలానే అందరం ఒక రోజు పెట్టుకొని కలుసుకోవాలని మరియు అందరం కలిసిమెలిసి ఉండాలని, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఒక చిన్ననాటి మిత్రులను కలకాలం గుర్తుండిపోయేలా మనం ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా తయారు కావాలని నా కోరిక. అంబరాన్ని కోటా ఇన్స్టిట్యూట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కోటా ఫెస్టివల్ 2025 పేరిట విద్యార్థుల వీడుకోలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోటా ఇన్స్టిట్యూట్లో